ప్రస్తుత స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ఈ సంవత్సరంలో 4% వరకు సేల్స్ పెరిగే అంచనా ఉన్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ మధ్య పోటీ వాతావరణం నెలకొంది. దానికి తగ్గట్లే ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్లో భారీ ఆఫర్స్ ఇస్తూ తమ సేల్స్ పెంచుకుంటూ పోతున్నారు. ఇదిలా ఉంటే 50,000 రూపాయలకు పైగా ధర ఉండే హై ఎండ్ ఫోన్ల మార్కెట్ 16% పెరగనుంది. టాప్ అండ్ సిగ్మెంట్ ఫోన్ల మార్కెట్ లీడర్స్గా యాపిల్, శాంసంగ్లు ఉంటే వాటిలో 2/3 మార్కెట్ను ఇప్పటికే యాపిల్ సొంతం చేసుకుంది. శాంసంగ్కు ఫోన్ 30,000 నుండి 45,000 ధరల మధ్య మిడ్ రేంజ్ సిగ్మెంట్లో 45% మార్కెట్ షేర్తో దూసుకుపోతుండగా, యాపిల్కు ఈ సిగ్మెంట్లో ఏ ప్రోడక్ట్ లేదు. కానీ ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారు మాత్రం ప్రీమియం సిగ్మెంట్లో కూడా ఆండ్రాయిడ్ డివైస్కే మారాలనుకుంటున్నారే కానీ యాపిల్ ఐఓఎస్కు మారడానికి ఇష్టపడడం లేదు. ఆ మార్కెట్ దృష్ట్యా శాంసంగ్ హై ఎండ్ ఫోన్ మార్కెట్పై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రీమియం సిగ్మెంట్ మొబైల్ ఫోన్లలో యాపిల్ 16కు గట్టి పోటీ ఇచ్చేందుకు శాంసంగ్ సిద్ధమైంది. భారత్లో ఇప్పటికే యాపిల్ 16 మొబైల్ సేల్స్ మొదలవ్వగా వాటిని నిలువరించేందుకు శాంసంగ్ ఈ ఏడాది జనవరిలో మార్కెట్లోకి విడుదల చేసిన తన ఫ్లాగ్ షిప్ ఫోన్ S24 సిరీస్ను సుమారు 35% వరకు తగ్గించి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే యాపిల్ అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో తన ప్రీవియస్ మోడల్ యాపిల్ 15 కన్నా ప్రస్తుత 16 సిరీస్ ఫోన్ల రేట్లు తగ్గించి మార్కెట్లో విడుదల చేసింది. యాపిల్ 16 బేస్ ఫోన్ 80,000గా ఉంటే ఇప్పటి వరకు శాంసంగ్ S24 ధర కూడా 80,000 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం యాపిల్కు పోటీగా S24 ధరను 60,000కు తగ్గించి యాపిల్తో పోటీకి సిద్ధమైంది. అలాగే S24 ప్లస్ ధర ఇప్పటి వరకు ₹1,00,000 ఉండగా ఇప్పుడు 65,000కు తగ్గించారు. శాంసంగ్ S24 అల్ట్రా ధరను 1,30,000 నుండి 1,10,000కు తగ్గించారు. ఇప్పుడు యాపిల్ 16 ప్రో ధర కూడా 1,19,900 రూపాయలుగా ఉంది. శాంసంగ్ S24 సిరీస్ ధరలను మోడళ్లను బట్టి 20,000 నుండి 35,000 రూపాయల వరకు తగ్గించింది. ఇంతేకాకుండా పాత ఫోన్ ఎక్స్చేంజ్ మరియు వివిధ క్రెడిట్ కార్డుల ఆఫర్ల వల్ల ఈ ఫోన్ ధరలు మరింత తగ్గనున్నాయి. ఇదిలా ఉంటే యాపిల్ ఇప్పటికే కొన్ని మోడల్స్ ఫోన్లను భారత్లో అసెంబుల్ చేస్తుండటంతో డిమాండ్కు తగ్గట్లు స్టాక్ అందుబాటులో ఉంటుందని, సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండదని యాపిల్ కంపెనీ తెలిపింది.